దేవుని పరిచర్య కొరకు నిలబడినటువంటి అనేక మంది స్త్రీలు ఉన్నారు. ఆ స్త్రీలలో మొట్టమొదటి సహోదరి గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మన కుటుంబంలో దీవెనలు మనం కైవశం చేసుకోవాలంటే ఈరోజు ఈ బిడ్డల జీవితంలో దేవుడు చేసిన మహత్కార్యాలు, వీళ్ళ జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఒకసారి చూద్దాం. 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చదివి సహాయం చేయండి. ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణముకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. హల్లెలూయా. ఒక గొప్ప స్త్రీ దేవుని సేవకుడైన ఎలీషాను తన ఇంటికి ఆహ్వానించిన వెంటనే అక్కడితో ఆ స్త్రీ ఆగలేదు. ఇంటికి ఆహ్వానించినటువంటి ఆ గొప్ప సహోదరి ఆహ్వానించినటువంటి వెంటనే ఆగలేదు. అతని కోసం ప్రత్యేకంగా ఒక గది కట్టించింది. గట్టిగా చప్పట్లు కొట్టాల, 2 చేతులపై గట్టిగా చప్పట్లు కొట్టాల. 10వ వచనం. హల్లెలూయా. చదవండి. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభం నుంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు మాట్లాడుతూ వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఇంటికి ఆహ్వానించినటువంటి ఆ సహోదరి ఆహ్వానించడం మాత్రమే కాదు, కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి రీతిలో ఆ సహోదరి దైవ సేవకుని ఇంటికి ఆహ్వానించడం మాత్రమే కాదు, కానీ చక్కని గదిని కట్టించింది. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. అతని కోసం ఒక ప్రత్యేకమైనటువంటి గదిని దైవ సేవకుని కోసం ఏర్పాటు చేసింది. ఆ సహోదరి చేసినటువంటి గొప్ప పని ఏంటిదంటే సేవకుడిని గుర్తించింది. సేవకుడు చేసే ఆ పరిచర్యను గుర్తించింది. ఆ గుర్తింపు ఆ బిడ్డకు ఆశీర్వాదకరంగా మారింది. గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. 4వ అధ్యాయం 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తి కలిగిన దైవజనుడని నేను ఎరుగుదును. హల్లెలూయా. చదువుడాడు. హల్లెలూయా. చూడండి, అతన్ని పవిత్ర మనిషిగా ఆమె గుర్తించింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆ షూనేమి స్త్రీ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.
దైవ సేవకుడు నార్మల్ వ్యక్తిగా తను చూడలేదు, ఒక మనిషిగా చూడలేదు. ఆ వ్యక్తిలో పవిత్రతను, ఆ వ్యక్తిలో సమర్పణను, ఆ వ్యక్తిలో త్యాగాన్ని, ఆ వ్యక్తిలో పవిత్రతను చూసి ఆ సేవకుణ్ణి గౌరవించింది. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, ఆమె గుర్తించినటువంటి గుర్తింపే ఆ బిడ్డకు దీవెన తీసుకొచ్చింది. దైవ సేవకుణ్ణి అందరూ చూస్తారు, కానీ దైవ సేవకుణ్ణి అందరూ గుర్తించలేరు. దైవ సేవకుణ్ణి ఎవరైతే గుర్తిస్తారో వారిని నా దేవుడు శీఘ్రముగా దీవిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 4వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి, మరొకసారి చదవండి. చదవండి. కాగా మన యొద్దకు కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని, భక్తి కలిగినటువంటి దైవజనుడని నేను ఎరుగుదును, నేను తెలుసుకున్నాను, నేను గుర్తించాను. భక్తి కలిగినటువంటి దైవ సేవకుడు, పవిత్రత కలిగినటువంటి దైవ సేవకుడు అని ఆ సహోదరి గమనించింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఆ దైవ సేవకునిలో ఉన్నటువంటి ఆత్మీయత, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినాలి. ఆ దైవ సేవకునిలో ఉన్న ఆత్మీయత, ఆ దైవ సేవకునిలో ఉన్న పవిత్రత, ఆ దైవ సేవకునిలో ఉన్న ప్రార్థన జీవితం చూడడానికి అందరూ చూడలేరు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు చూస్తారు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ దృష్టి, ప్రార్థన జీవితం, ఆత్మీయ దృష్టి, ఆత్మీయత కలిగినటువంటి వారు దైవ సేవకుణ్ణి గుర్తిస్తారు. ఆ ఆత్మీయ దృష్టి, ప్రార్థన జీవితం, మోకాళ్ళ అనుభవం కలిగినటువంటి సహోదరి అయితే సేవకునిలో ఉన్న పవిత్రత, సేవకునిలో ఉన్న సమర్పణ, సేవకునిలో ఉన్న త్యాగం చూడగలుగుతారు, లేకపోతే చూడలేరు. ఆ సేవకునిలో ఉన్న సమర్పణ కనపడాలి, సేవకునిలో ఉన్న పవిత్రత కనపడాలి, సేవకునిలో ఉన్న త్యాగం కనపడాలి అంటే ఆత్మీయ దృష్టి ఉండాలి. అందరికి ఉండే దృష్టి మనలో ఉంటే, అందరికి ఉండే కన్నులు మనకుంటే మనం చూడలేం. ఇప్పుడు ఆ వ్యక్తులు ఎలా కనపడుతున్నారో నేను అలానే కనపడితే, ఆ వ్యక్తి ఎలా కనపడుతున్నాడో ఎలీషా అలానే కనపడితే, ఆ వ్యక్తి ఎలా కనపడుతున్నాడో ఏలియా అలా కనపడితే నీలో ఉపయోగం లేదు. దైవ సేవకుణ్ణి చూసే చూపు, దైవ సేవకుణ్ణి చూసే చూపు ఆత్మీయ చూపై ఉండాలి. షునేమి స్త్రీ జీవితంలో ఆ దైవ సేవకుణ్ణి ఆత్మీయతతో చూసింది, గౌరవించింది, చక్కని గది కట్టించింది, అద్భుతమైన రీతిలో దేవుని సేవకు ఇవ్వవలసినటువంటి విలువ ఇచ్చింది. దైవ సేవకునికి ఇవ్వవలసినటువంటి విలువను ఇచ్చింది. దైవ సేవకుణ్ణి గౌరవించింది. దేవుణ్ణి, దైవ సేవకుణ్ణి గౌరవించిన వారిని దేవుడు గౌరవిస్తాడు. కొట్టుగట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తన జీవితంలో ఏది సేవకుణ్ణి అడగలే, నిస్వార్థంగా పరిచర్య చేసింది, నిస్వార్థంగా సేవకుణ్ణి ఆహ్వానించింది, నిస్వార్థంగా సేవకునికి గది కట్టించింది, నిస్వార్థంగా సేవకుని దగ్గర పరిచర్య చేసినటువంటి పరిచర్యను చూసి తన దగ్గర ఉన్న దానిని ఆ సేవకునికి ఇచ్చింది.
కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా, ఆమె ఏది ఆశించకుండా చేసిన పరిచర్యనే దేవుని హృదయాన్ని తాకింది. కొట్టు గట్టిగా చపళ్ళ. హల్లెలూయా. ఏది అడగకుండా చేసిన పరిచర్య, ఏది ఆశించకుండా చేసిన పరిచర్య. ఇటు చూడండి, దేవునికి ఇష్టం అన్నా, మా కొడుకు కనుక ఇంటర్ పాస్ అయితే చర్చిలో భోజనాలు పెట్టాలనుకుంటున్నా. ఏందంట ఇంటర్ పాస్ అయితే భోజనాలు పెట్టాలనుకుంటున్నా. అన్నా, మా కొడుకు చక్కని ఉద్యోగం వస్తే మీ మందిరంలో పోడియం అనుకుంటున్నా. ఆశించి చేసేది పరిచర్య కాదు, స్వార్థం అవుతుంది. కానీ ఇక్కడ షునేమి స్త్రీ, ఘనురాలైనటువంటి స్త్రీ, దేవుడు ఆ బిడ్డ ఏది ఆశించకుండా చేసిన పరిచర్య, ఏది ఆశించకుండా చేసినటువంటి త్యాగం, ఏది ఆశించకుండా చేసినటువంటి ఆ పరిచర్యను మనుషులు చూసినా చూడకపోయినా దేవుడు చూశాడు. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. చూడండి, అది జరిగితే చేస్తా, ఇది జరిగితే చేస్తా, అది చేస్తా. నో, నువ్వు చేసే పరిచర్యలో స్వార్థం ఉండకూడదు. నువ్వు చేసే పరిచర్యలో ఏది ఆశించకూడదు. ఏది ఆశించకుండా చేసే పరిచర్యను నా దేవుడు చూస్తాడు. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా. ఏది అడగకుండానే 4వ అధ్యాయం 10వ వచనంలో మంచం, దీపం, కుర్చీ అన్ని సిద్ధం చేసింది. హల్లెలూయా. అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచింది. హల్లెలూయా, హల్లెలూయా. అది మామూలు గది కాదు, దేవునికి సేవకునికి సిద్ధము చేసిన అద్భుతమైన గది. చప్పట్లు కొడాల, గట్టిగా చప్పట్లు కొడాల. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. దేవుని సేవకు అంకితం చేసినటువంటి గది, దైవ సేవకునికి అంకితం చేసినటువంటి గది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ ఇల్లు దేవుని సేవ కొరకు, నీ ఇల్లు తెరవబడాలి. నీ ఇల్లు, నీ కుటుంబము, నీ హృదయము దేవుని సేవ కోసం తెరవబడాలి. ఎప్పుడైతే నీ ఇల్లు, నీ హృదయం దేవుని సేవ కోసం తెరవబడతాదో అప్పుడు దీవించబడతారు, అప్పుడు ఆశీర్వదించబడతారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని దీవెనలు నీ ఇంటి మీదకి, నీ పిల్లల మీదకి ప్రాప్తించాలంటే దేవుని కోసము తెరవవలసినటువంటివి తెరవాల. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 16-17 వచనాలు చదివి సహాయం చేయండి. ఆమె వచ్చి ద్వారమునందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అన్నాడు. రేయ్ ఎలీషా చెప్తున్నాడు, పిలువు, ఆ సహోదరుని పిలువు. ఆమెకేం లేదు, ఏం కావాలి అయ్యా? ఆమెకైతే పిల్లలు లేరయ్యా, ఆమెకైతే పిల్లలు లేరు. హల్లెలూయా. ఆమెకు పిల్లలు లేరు.
ఏం కావాలి? చక్కని కుమారుణ్ణి ఇస్తే బాగుంటుందయ్యా. సేవకుడు ఇలా చేతులెత్తి ప్రవచిస్తున్నాడు. మరుసటి ఏట ఈ ఋతువుననే మీ కౌగిట కుమారుడునని ఆమెతో అన్నాడు. కొట్టు గట్టిగా చబలం, రెండు చేతులు పైకి కొట్టు, గట్టిగా చబలు కొట్టు, గట్టిగా చబలు కొడు, చబలు కొడాల, చబలు కొడాల, గట్టిగా చబలు కొడాల, గట్టిగా చబలు కొడాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సూత్రం ఒకటే, సింపుల్. నీకు దీవెన కావాలి అంటే డబ్బో డబ్బు, డబ్బో డబ్బు, డబ్బు కోసం పరిగెత్తడం కాదా. ఒక సీక్రెట్ తెలుసుకోవాలి మీరు. ఏంటి సీక్రెట్? పరిచర్య, పరిచర్య, పరిచర్య ఈజ్ ఈక్వల్ టు దీవెన. ఆమేనండి. పరిచర్య, పరిచర్య ఈజ్ ఈక్వల్ టు దీవెన. పరిచర్య చేసిన వారిని, పరిచర్య చేసిన సహోదరులను, సహోదరిని నా దేవుడు దీవించకుండా ఉండలేడు. కొట్టు గట్టిగా చెబులో, కొట్టు గట్టిగా చెబులో. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శ్రమలు వస్తాయి. చూడండి, తన జీవితంలో గొప్ప శ్రమ వచ్చింది. ఏ శ్రమ వచ్చింది చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 32వ వచనం చదవండి. ఎలీషా ఆ ఇంట జొచ్చి బాలుడు మరణమై ఉండుట తన మంచము మీద పెట్టబడి ఉండుట చూచి తానే లోపలికి పోయి వారిద్దరే లోపలి నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి. అక్కడ ఏమైంది? అక్కడ కుమారుడు చనిపోయాడు. చూడండి, ఇక్కడ కుమారుడు చనిపోయాడు. కానీ ఆమెకున్నటువంటి దేవుని మీద విశ్వాసం చచ్చిపోలేదు. కొట్టు గట్టిగా చప్పలు, రెండు చేతులు పైకి లేపి చప్పలు కొట్టండి, రెండు చేతులు పైకి లేపి చప్పలు కొట్టండి. ఆమేన్. కుమారుడు చనిపోయి అక్కడ ఉన్న దేవుని మీద విశ్వాసం కోల్పోలేదు. ఆమేన్ అనండి, గట్టిగా చెప్పండి. ఆమేన్. ఆమెకున్నటువంటి విశ్వాసం చచ్చిపోలేదు. చివరికి దేవుడు ఏం చేశాడు? చదవండి ఒకసారి. లోపలికి పోయి వారిద్దరే లోపల నుండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి మంచము మీద ఎక్కి బిడ్డ మీద తను చాచుకొని తన నోరు వాని నోటి మీదను తన కండ్లు వాని కండ్ల మీదను తన చేతులు వాని చేతుల మీదను ఉంచి బిడ్డ మీద పొడుగుగా పండుకొనగా ఆ బిడ్డ ఒంటికి వెట్ట పుట్టెను. తాను దిగి ఇంటిలో 37వ వచనం 37 అంతటా ఆమె లోపలికి వచ్చి అతని కాళ్ళ మీద సాష్టాంగపడి లేచి తన కుమారుణ్ణి ఎత్తుకొని పోయింది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. రెండు చేతులు పైకి లేపు, చప్పట్లు కొట్టాలా, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా. హల్లెలూయా. ఆమేన్. మధ్యలో ఏమైంది? ఏమైంది? మధ్యలో ఏమైంది? చనిపోయాడు కుమారుడు. పరిచర్య చేసిన వారి ఇంట్లో శ్రమలు వచ్చినా ఆ శ్రమలలో నుంచి దేవుడు దీవెనగా మారుస్తాడు. కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, వేదన వస్తుంది, దుఃఖం వస్తుంది. వచ్చిన కుమారుడు చనిపోయాడు, కానీ విశ్వాసం కోల్పోలేదు. వారిలో ఉన్న విశ్వాసమే చనిపోయిన కుమారుణ్ణి బ్రతికించుకున్నారు. కోటు గట్టిగా చెప్పడం.
హల్లెలూయా. అరే సేవ చేసే వారిని, పరిచర్య చేసే వారిని మధ్యలో విడిచిపెట్టడానికి నా దేవుడు అన్యాయస్తుడు కాదు. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు విడిచిపెట్టలేదు, దైవ సేవకుడు విడిచిపెట్టలేదు, దేవుడు నిలబెట్టుకున్నాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని సేవకునికి, దేవుని పరిచర్యకి నువ్వు ఉపయోగపడుతున్నావా? దేవుని పరిచర్యకు, దైవ సేవకునికి నేను ఉపయోగపడుతున్నా వాళ్ళు చేతులు లేపండి. ఒకటి 2 చేతులు, 3 అంటే చేతులు లేపడానికి కూడా దమ్ము కావాలా? ఆమేనండి. ఈరోజు ఈ బైబిల్లో లిఖించబడినటువంటి ఈ కనురాలైనటువంటి ఈ సునేమి శ్రీ చేసినటువంటి పరిచర్యలో కనీసానికి 1% నువ్వు చేసిన 1% నువ్వు చేసిన నిన్ను ఈ భూమి మీద ఎవరు ఆపలేరు. కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియదేవుని బిడ్డలారా, నీ సమయం దేవునికి ఇవ్వాలి. సుగుణమ్మ ఇంటికి పోయి మాట్లాడుకోవచ్చు. నీ సమయం దేవునికి ఇవ్వాలా? నీ డబ్బు దేవునికి ఇవ్వాలా? నీ వనరులు దేవునికి ఇవ్వాలా? నీ శ్రమ దేవుని పరిచర్యకు వాడాలా? నా దేవుడు అన్యాయస్తుడు కాదు. శీఘ్రముగా చూసి 1000 దంతలుగా 100 అంతలుగా నా దేవుడు ఇస్తాడు. కొట్టుగచ్చిగా చెప్పలు హల్లెలూయా. దేవునికి ఇచ్చేటప్పుడు ఏడుస్తూ ఇవ్వదు, నవ్వుతూ ఇవ్వు. చిన్నదే కావచ్చు, ప్రైజ్ ది లార్డ్, చిన్నదే కావచ్చు, ప్రేమతో ఇవ్వు. అమ్మా చిన్నదే కావచ్చు, ప్రేమతో ఇవ్వు, నవ్వుతూ ఇవ్వు, ఏడుస్తూ ఇవ్వకు. నవ్వుతూ ఇవ్వు, సంతోషంగా ఇవ్వు, ఆనందంగా ఇవ్వు. నా దేవుడు శీఘ్రముగా నిన్ను దీవిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పలు హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు, సహోదరే, సహోదరుడా, దేవుని కోసం నువ్వు ఏం చేస్తున్నావు? దేవుని పరిచర్య కోసం నువ్వు ఏం చేస్తున్నావు? ఎలా దీవించబడతావు? ఎలా ఆశీర్వదించబడతావు? ఈరోజు నువ్వు అడుగు వేసేనే, అయ్యా ఈ సునేమిశ్రీలో ఉన్నటువంటి త్యాగం, ఈ సునేమిశ్రీ దైవ సేవకుణ్ణి ఎలా చూసింది చెప్పండి అమ్మా? దైవ దృష్టితో చూసింది, లోక చూపుతో చూడలే. దైవ సేవకుణ్ణి దైవ చూపుతో, ఆత్మీయ దృష్టితో చూసింది. తను చూసిన చూపులో నుంచి దీవెన దిగి వచ్చింది. కొట్టు గట్టిగా చెబులో హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు అడగాలి, అయ్యా నా ఇల్లు నీ పరిచర్యకు ఉపయోగపడాలి, నా సమయం నీ పరిచర్యకు ఉపయోగపడాలి, నా జీవితంలో అద్భుతము జరగాలి అంటే, అయ్యా నీ కొరకు నేను చేయవలసినది చేయాలి ప్రభువా అని కనుక నువ్వు తీర్మానం తీసుకుంటే, నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిచర్యలో నువ్వు ఏది పెట్టినా, ఇటు వినండి, దేవుని పరిచర్యలో నువ్వు ఏది పెట్టినా అది వృధా కాదు, అది ఫలించి అభివృద్ధి పొందుతుంది. కొట్టు గట్టిగా చెవలో, కొట్టు గట్టిగా చెవలో హల్లెలూయా. మీకు ఒక విషయం చెప్తాను. నా ఉన్న ఊర్లో నా ఇంటి స్థలం చాలా విలువైన స్థలం.
నా ఊర్లో మా నాన్నగారి నుంచి నాకు వచ్చినటువంటి ఇంటి స్థలం, ఇంటి ప్లాట్ నా దైవ సేవకునికి నేను గిఫ్ట్గా రాసిచ్చాను. ఎందుకు రాసిచ్చాను? ఎప్పుడు రాసిచ్చాను? కూటికి గతి లేని టైంలో, చాలా ఆర్థిక పరిస్థితులలో ఉన్నప్పుడు నేను నా ఆత్మీయ తండ్రికి నేను రాసిచ్చాను. ఎప్పుడైతే రాసిచ్చానో అప్పుడు నా చరిత్ర మారిపోయింది. కొట్టు గట్టిగా చెప్పడం హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సేవకునికి, దేవుని మందిరానికి నువ్వు ఇస్తావో, నా దేవుడు నీకు ఇవ్వకుండా ఉండడానికి వీలు లేదు. తప్పక నా దేవుడు ఇస్తాడు. తప్పకుండా నీ ఆర్థిక ద్వారాలు తెరవబడతాయి. తప్పకుండా నీ ఆర్థిక ద్వారాలు తెరవబడతాయి. ఈరోజు నా జీవితంలో నేను చేసినటువంటి పని, నా ఆత్మీయ తండ్రికి ఉన్న ఇళ్ళ ప్లాట్ ఒకటి రాసి చేసింది. ప్రాంసారి నోట్లో రాసి, నేను మన రామాంజనేయ కాలనీలో ఉండే డాడీ చనిపోయారు పాపం, ప్రసాద్ డాడీ, నా భార్య, ముగ్గురం కలిసి అయ్యగారికి ప్రాంసారి నోట్ రాసి ఇచ్చాను. రాసి అది ఆ ప్రాంసారి నోట్ ఎక్కడ వేసినా తెలుసా? కానుక ఉండిలో వేసినాను. కొట్టు గట్టిగా చెవులు ఆమెన్. మా పాస్టర్ గారిని అడిగినా అంతే ఉండాలి. ఆమెన్ అనండి. ఎక్కడో పాకిస్తాన్లో లేడుగా మా ఆత్మీయ తండ్రి, ఇల్లందే కదా. ఆమెన్ అనండి. సజీవ సాక్ష్యం. ఎప్పుడైతే దేవుని పరిచర్యకి ఇవ్వడం ప్రారంభించామో, ఎప్పుడైతే దైవ సేవకునికి విలువివ్వడం నేర్చుకున్నామో, అప్పుడే మా జీవితంలో అద్భుతం జరిగేసింది. ఆమెన్. నా ఇంటికి ఏ సేవకుడు రాని, చిన్న సేవకుడే రాని, పెద్ద సేవకుడే రాని, ఏ సేవకుడు వచ్చినా వట్టి చేతులతో పంపను. నా దగ్గర ఉన్నా, నా దగ్గర లేకపోయినా, ఉన్నది ఏదో ఒకటి ఇచ్చి పంపుతాను. అది దేవుడు నాకు నేర్పించినటువంటి పాఠం. ఆ పాఠము ద్వారానే ఈరోజు ఈ పరిచర్యను దేవుడు ప్రపంచానికి పరిచయం చేశాడు. కొట్టు గట్టిగా చెప్పడం హల్లెలూయా, హల్లెలూయా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతున్నా, ఏమని వివరింతునో నీ పరిచర్యను తుదముట్టించుటేనా. పాడదామా గట్టిగా చప్పట్లు కొడదాం. చప్పట్లు. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు కొట్టాలా. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే. నీ సన్నిధిలో నే పొందుకోరే, నీ స్నేహితుడానైతినే. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతున్నా, ఏమని వివరింతునో. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతున్నా, ఏమని
పాడాలి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతున్నా, ఏమని నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమోయనే, నీ సన్నిధిలో నే పొందుకోరే. ఆహా నా ధన్యత. చేతులు చేతులు చప్పట్లు కొడదాం. చేతులు పైకి లేపి హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. చేతులు మంట రావాలి. మంట కొట్టు గడిగాడు, కొట్టు గట్టిగా. ధన్యత ఏంటి చెప్పండి గట్టిగా. సినిమా చూసినట్టు చూస్తారేంటి? ధన్యత చెప్పండి గట్టిగా. ఏంటి డాడీ? ధన్యత. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతున్నా, ఏమని వివరింతునో. ఆమేనండి. నా ధన్యత. నేను నా ఇళ్ళ స్థలము రాసి ప్రాంసారి నా భార్యకు కూడా చెప్పలే నేను. ఆమేనండి. నా భార్యకు కూడా చెప్పలేదు. ఇళ్ళ స్థలం ప్రాంసారి నోటి మీద రాసి టకాటక రాసి సంతకం పెట్టి, సంతకం పెట్టన్నా మమ్మీతో, అందే పెట్టింది సంతకం. కానుకలు హుండీలో వేశాను. ఎస్, సజీవ సాక్ష్యం. నా దేవునికి నేను ఇచ్చాను కాబట్టి నా దేవుడు నాకు ఇచ్చాడు. కొట్టు గట్టిగా చెప్పడు. సేవకుని దగ్గర నేను ఎంత ఎమ్మెల్యేపార్టీలో తిరిగినా నా సేవకునికి నేను ఎప్పుడు వదిలిపెట్టలే. నా సేవకుని పాదాలు ఒత్తేటోండే. నా సేవకుని దగ్గర పాద పరిచర్య చేశాను నేను. బహుశా ఆ రోజు చేసిన పరిచర్యనే ఈరోజు నన్ను ఈరోజు మీ అందరి ముందు నన్ను సాక్షికరంగా నిలిచోబెట్టి, సౌండ్ పెట్టేవాడిని, పట్టాలేసేవాడిని. నా సేవకుడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎంత బిజీగా ఉన్నా నేను వెళ్ళిపోయేవాడిని. అందుకనే ఈరోజు ఈ స్థితి. నా సేవకుడు అంటే నాకు ఇష్టం. ఏ సేవకుడైనా నాకు ఇష్టమే. ఈరోజు సేవకులను చూసే చూపు ఆత్మీయ చూపై ఉండాలి. సేవకులను చూసే చూపు ఆత్మీయ చూపు, పరిశుద్ధత చూపు, అందరినీ చూసే చూపు లాగా ఒక దైవ సేవకుడు నిన్ను చూడొద్దు. సేవకుడిని ఒక ప్రత్యేకమైనటువంటి చూపుతో చూడాలి. సేవకుడిని ఒక ప్రత్యేకమైనటువంటి చూపుతో చూస్తే తప్పక దీవెన
ఆశీర్వదించబడతావు, తప్పక ఆశీర్వదించబడతావు. నా దేవుడు అన్యాయస్తుడు కాదు. షునేమి స్త్రీ ఎలీషాను ఆత్మీయ దృష్టితో చూసింది, ఆత్మీయ దృష్టితో చూసింది. సేవకునికి విలువ ఇచ్చింది, సేవకునికి ప్రాధాన్యత ఇచ్చింది. తద్వారా కోట్లు పెట్టినా పొందుకోలేని బహుమానాన్ని సహోదరి పొందుకుంది. కొట్టుగట్టిగా చెప్పండి, కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నీ కుటుంబంలో దీవెన రావాలంటే చెల్లే, ఈ లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావు? ఈరోజు నువ్వు ఈ మందిరంలో ఉండొచ్చు, ఈ లైవ్లో చూస్తుండొచ్చు. లోకులను చూసినట్టు, నీ స్నేహితులను చూసినట్టు, నీ బంధువులను చూసినట్టు నీ చూపు సేవకుని వైపు పవిత్రమైనటువంటి చూపు ఉండాలి. ఈ లోకంలో ఎవ్వరికి అని ప్రాధాన్యత నువ్వు సేవకునికి ఇస్తే దేవునికి ఇచ్చినట్టే. షునేమి స్త్రీ ఆ సేవకుణ్ణి పవిత్రతతో చూసింది, ఆత్మీయతతో చూసింది. ఆయన పక్కన 100 మంది ఉన్నా ఆ సేవకుణ్ణి మాత్రమే ఆత్మీయంగా చూసింది. ఈరోజు నువ్వు తమ్ముడివి కావచ్చు, చెల్లివి కావచ్చు, ఈరోజు ఈ సంఘములో ఉన్న బిడ్డలు కావచ్చు, ఈ లైవ్లో చూస్తున్న వారు కావచ్చు, మీ చూపు సేవకుని వైపు. అందరిలాగానే, ఉదాహరణకు నేనున్నాను అనుకోండి, మీతో పాటు భోజనం చేసిన, మీతో పాటు తిన్నా, మీతో పాటు పడుకున్నా, మీతో పాటు నడుస్తున్నా, నన్ను మీలాగా చూస్తే పప్పులో కాలేస్తారు. జాగ్రత్త. దేవుని చే పిలువబడి యవ్వన ప్రాయాన్ని విడిచిపెట్టి బంధువులను, రక్త సంబంధికులను, ఉన్న ఊరును, ఉన్న గ్రామాన్ని, ఉన్న పార్టీలను విడిచిపెట్టి దేవుని కోసం అన్ని సమర్పించుకొని, యవ్వనాన్ని సమర్పించుకొని దేవుని కొరకు ఆయన పిలుపును పొందుకొని వచ్చిన సేవకుణ్ణి, నీ స్నేహితుణ్ణి సేమ్ ఒకేలాగా నీ కనుదృష్టి ఉంటే దీవెన రాదు. సేవకుణ్ణి సేవకునిలాగానే చూస్తే తప్పక నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరిచర్యను, నీ పిల్లలను నా దేవుడు శీఘ్రముగా దీవించి ఆశీర్వదిస్తాడు. కొట్టుగట్టిగా చెప్పడం, కొట్టుగట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఏ సేవకుని గురించి మాట్లాడాలన్నా నాకు భయం. ఎవరైనా నా పక్కనున్న వాళ్ళు సేవకుని గురించి తప్పుగా మాట్లాడితే నేను అస్సలు ఒప్పుకోను. సేవకుల గురించి మనం మాట్లాడొద్దు. వాళ్ళు చిన్న సేవకులే కావచ్చు, పెద్ద సేవకులే కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు. అభిషేకం కలిగినటువంటి సేవకులను మనం గౌరవించాలా. కొట్టు గట్టిగా చెప్పలో. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక దంపతులను దేవుడు నాకు చూపించాడు. దేవుని సేవకునికి అండగా నిలిచిన గొప్ప దంపతులు వీళ్ళు, అకులా, ప్రిస్కిల్లా. ఈ గొప్ప దంపతుల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం అద్భుతమైనది. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 26వ వచనం. ప్రిస్కిల్లా అకుల్లాయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి. చదువుడాడు. ప్రిస్కిల్లా అకుల్లాయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విశదపరచిరి. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సేవకుని దగ్గర అద్భుతమైనటువంటి పరిచర్య చేశారు ఈ అకుల్లా, ప్రిస్కిల్లా గారు. వీరి ఇరువురు కూడా అద్భుతమైనటువంటి పరిచర్య చేశారు. వారు అపోల్లోలో తమ వద్దకు తీసుకొని దేవుని మార్గమును మరింత స్పష్టముగా వివరించారు. వారు
దేవుని పరిచర్యను ఘనముగా చేశారు. వాళ్ళు దైవ సేవకుణ్ణి ఎంతలా ప్రేమించారో తెలుసా? దైవ సేవకుణ్ణి ఎలా ప్రేమించారో చూడండి ఒకసారి. రోమాపత్రిక 6వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. రోమాపత్రిక 16వ అధ్యాయం 4వ వచనం. చదవండి నాన్న ఒకసారి. 16వ అధ్యాయం 4వ వచనం. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. హల్లెలూయా, హల్లెలూయా. మరియు మంచిగా చదువు డాడీ. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు. అమ్మా, నా మాటలు అర్థమవుతున్నాయి. ఆ చెల్లెల్లారా ఇటు వినండి, తల్లులారా ఇటు వినండి. దైవ సేవకుని కొరకు, దేవుని పరిచర్య చేస్తున్న సేవకుని కొరకు వారి ప్రాణాన్ని ఇవ్వడానికైనా, ప్రాణము ఇవ్వడానికైనా సిద్ధపడ్డారంట. కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సేవకునికి అండగా నిలిచిన దంపతులు వెళ్ళ. అంటే ఒక దైవ సేవకుడు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఎవరిస్తున్నారమ్మా? ఆ కుటుంబం గురించి ఎవరిస్తున్నారో, ఆ భార్య భర్తల గురించి ఎవరిస్తున్నారో మాట్లాడండి. ఎవరిస్తున్నారు డాడీ? సాక్ష్యం ఎవరిస్తున్నారు? అపోస్తలుడైన పౌలు, ఒక సేవకుడు ఇస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు అకుల్లా, ప్రిస్కిల్లా ఈరోజు మనకొక ఆదర్శంగా వారిని మనం తీసుకోవాలి. అకుల్లా, ప్రిస్కిల్లా అపోస్తులుడైనటువంటి పౌలుకి కలిసి పని చేశారు. వారు ఒంటరిగా జీవించలేదు. ఏదైనా కానీ దైవ సేవకునితో షేర్ చేసుకున్నారు, దైవ సేవకునితో పని చేశారు. హల్లెలూయా. దైవ సేవకునితో వారికి ఉన్న భారాన్ని పంచుకున్నారు. దైవ సేవకునికి కన్నీళ్ళు వస్తే కన్నీళ్లు తుడిచారు. దైవ సేవకునికి బాధలు వస్తే అండగా నిలబడ్డారు. దైవ సేవకుని కోసం వారి ప్రాణాన్నైనా ఇవ్వడం కోసం సిద్ధపడ్డారు. కాబట్టి వారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ బైబిల్లో లిఖించాడు. కొట్టు గట్టిగా చెవలో, రెండు చేతులు పైకి లేపుకోవటం, రెండు చేతులు పైకి లేపి చప్పట్లు కొట్టడం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు దైవ సేవకుని చెయ్యి విడిచిపెట్టలేదు వాళ్ళు. ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో నిందలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి. కానీ దైవ సేవకుని చెయ్యి విడిచిపెట్టలేదు. ఎప్పటి వరకు చెప్పండి గట్టిగా, ఇటు చెప్పండి. ఎప్పటి వరకు? వారి ప్రాణాలు తెగించడానికైనా సిద్ధపడ్డారు. ఎవరు? మా ప్రాణాలకి మేము మా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం. తెలుసా? నోటితో కాదు, చేతలతో వాళ్ళు చేశారు. కాబట్టి వారి కోసం దైవ సేవకుడే నేరుగా సాక్ష్యం పలుకుతున్నాడు. కొట్టు గట్టిగా చెవులో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దైవ సేవకుణ్ణి వదిలేస్తే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? సేవకుణ్ణి వదిలేసినామంటే పరిచర్యను వదిలేసినట్టే. సేవకుణ్ణి వదిలేసినామంటే పరిచర్యను వదిలినట్టే. పరిచర్య దూరం అయితే ఆశీర్వాదం దూరమైనట్టు. ఈరోజు మన కుటుంబాలలో ఆశీర్వాదాలు దిగి రావాలి అంటే పరిచర్య ఈజ్ ఈక్వల్ టు దీవెన. నువ్వు సేవకుని చెయ్యి పట్టుకుంటేనే పరిచర్య చేయగలుగుతావు. సేవకురాలి చెయ్యి పట్టుకుంటేనే పరిచర్య చేస్తా. ఈరోజు అపోస్తుడైనటువంటి పౌలు చెబుతున్నటువంటి సాక్ష్యం, అకుల్లా ప్రిస్కిల్లా గురించి చెబుతున్నటువంటి ఘనమైన సాక్ష్యం, ఈరోజు అమ్మ తేజ, సిస్టర్ బ్లెస్సీ తేజాలు మీ గురించి సాక్ష్యం చెప్పే రోజులు రావాలి. కొట్టు గట్టిగా చెప్పడం, కొట్టు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా,
సేవకుణ్ణి బలపరిచిన దంపతులు వాళ్ళు. సేవకునికి కష్టం వస్తే, సేవకునికి కన్నీళ్ళు వస్తే బలపరచారు. ఈరోజు ఏదో మందిరానికి వెళ్తున్నాం, సినిమా హాల్కి వెళ్ళినట్టుగా, సినిమా హాల్కి వెళ్ళి ఒక 4 మాటలు విన్నామా వచ్చేసామన్నట్టుగా నీవు నీ భార్య ఉంటే నీ జీవితంలో అద్భుతం జరగదు. సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఏదో నీ జీవితంలో జరగాలి, ఏదో చలనం ఉండాలి. దేవుని కోసం నేను ఏదైనా చేస్తేనే నేను దీవించబడతాను. దేవుని పరిచర్య కోసం నేనేదైనా చేస్తేనే నేను, నా భార్య, నా పిల్లలు దీవించబడతారో అని క్లియర్గా నీకు అర్థం కావాలి. ఎప్పుడైతే అర్థమవుతుందో అప్పుడు నీ జీవితంలో కార్యాలు దేవుడు ప్రారంభిస్తాడు. కొట్టు గట్టిగా చెవులో హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు అకుల్లా ప్రిస్కిల్లా చేసిన అద్భుతమైన పరిచర్య ఏంటి తెలుసా? సత్యాన్ని సత్యంగా ప్రకటించారు, విశ్వాసులను నడిపించారు, సంఘములో పెద్దలుగా ఉన్నారు, దైవ సేవకునికి అండగా నిలబడ్డారు. దైవ సేవకునికి అండగా నిలబడడం కాదు కానీ నలుగురిని మందిరానికి నడిపించారు. ఆమేనండి, నలుగురిని నడిపించారు. అపోల్లోకు సత్యాన్ని బోధించారు. వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ప్రేమ చూపించారు. తప్పు ఉన్న దగ్గర కూడా ప్రేమ చూపించారు. అద్భుతమైన కార్యాలు చేశారు. కొట్టు గట్టిగా చెప్పళ్ళు, కొట్టు గట్టిగా చెప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు ఎదగడానికి, పరిచర్య ఎదగడానికి, పరిచర్య ముందుకు వెళ్ళడానికి ఒక డీజిల్ లాగా, ఒక పెట్రోల్ లాగా వాహనంలో ఏ విధంగా అయితే డీజిల్ ఉంటే ముందుకెళ్తుందో, బైక్లో పెట్రోల్ ఉంటే ఏ విధంగా అయితే ముందుకెళ్తుందో, మీరు ఆ విధంగా పరిచర్యలో ఒక డీజిల్ లాగా, ఒక పెట్రోల్ లాగా, ఒక వాహనం లాగా మీరు మారాలి. సేవకుణ్ణి ముందుకు నడిపించండి. కానీ సేవకుణ్ణి, ముందుకెళ్తున్న సేవకుణ్ణి వెనక్కి మనం లాగొద్దు. అది మన కుటుంబానికి దీవెన కాదు, మన కుటుంబానికి ఆశీర్వాదం కాదు. ఈరోజు నువ్వు కుటుంబం అంతా కూడా సేవకుణ్ణి గనక ఇలా ముందుకు నెడితే, సేవకుణ్ణి ఇప్పుడు నాకు చేత కావట్లేదు అనుకోండి, వెనకాల ఇలా పట్టుకోండి, ఫిలిపిట్రా హల్లెలూయా. చేత కావట్లేదు అనుకోండి, త్వరగా పరిగెత్తు హల్లెలూయా. కృప కలుగునుగాక. ఇలా పట్టుకో, వెనకాల పట్టుకో, మంచిగా పట్టుకో. నాకు ప్రెషర్ పడుతుందా? ప్రెషర్ ఉందా నాకు? ఎందుకు? ఎంత ఉపవాసం ఉన్నా, ఎంత కన్నీరు గార్చినా ఇట్లా పట్టుకునేటోళ్ళు ఉండాలి. పట్టుకున్నట్టుగా పట్టుకొని ఇట్లా జరిగిపోతే ఏమైపోతుంది? నడుము చెప్పండి, నడుము ఏమైపోతుంది? చెయ్యి ఏమైపోతుంది? ఇరిగిపోతుంది. సేవకుడు అలసిపోతే ఇలా పట్టుకునే సంఘ బిడ్డలు లెగాల. ఆమేనండి. సేవకుని కోసము, పరిచర్య కోసము నిలబడాల. ఎప్పుడైతే నిలబడతామో ఈ అకుల్లా ప్రిస్కిల్లా వలె నీవు, నీ భార్య, నీ పిల్లలు ఏ విధంగా అయితే ఎప్పుడైతే నిలబడతారో, దేవుని ప్రతినిధిగా ఈ బైబుల్ పట్టుకొని చెబుతున్నాను, ఈ బైబుల్లో ఉన్న దీవెనలన్నీ మీ కుటుంబం మీదకి ప్రాప్తి చెందుతాయి. కొట్టుగట్టిగా చెప్పళ్ళు, కొట్టుగట్టిగా చెప్పళ్ళు. హల్లెలూయా, 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 హల్లెలూయా. సంఘం అన్నప్పుడు ఎవరో ఒకరు వ్యతిరేకంగా లేస్తూనే ఉంటారు. అటువంటి వారిని సరిచేశారు. అకుల్లా ప్రిస్కిల్లా చేసినటువంటి పని వారిని సరిచేశారు, కానీ వారిని ఎంకరేజ్ చేయలేదు. సరి చేయడం ద్వారా కుటుంబం దీవించబడుతుంది, సరి చేయడం ద్వారా కుటుంబం ఆశీర్వదించబడుతుంది, సరి చేయడం ద్వారా పరిచర్య అభివృద్ధి పొందుతుంది, సరి చేయడం ద్వారా సేవకుని కన్నీళ్లు తుడవబడతాయి. వ్యతిరేకంగా అంటే అగ్నిలో ఆద్యం పోసినట్టుగా మనం పోయకూడదు. ఆయన అగ్నిలాగా మండుతుంటే వాటర్ పోసేయాలి మనం. ఆమేనండి, హల్లెలూయా. వాటర్ పోసేయాలా, లేకపోతే మట్టి పోసేయాలా? ఆ అగ్ని మండనీయదు. ఆ అగ్ని దేవుని కోసమే కానీ దేవుని పరిచర్యకు వ్యతిరేకంగా మనం మండనీయొద్దు. హల్లెలూయా,
హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగం, మీరందరూ దీవించబడాలి, మీరందరూ ఆశీర్వదించబడాలి. సేవకుని గురించి కానీ పరిచర్య గురించి కానీ వ్యతిరేకంగా మాట్లాడటం ద్వారా మనము డెవలప్ అవ్వలేం. దేవునికి సేవకునికి వ్యతిరేకంగా ఉంటే దీవించబడతామా? మనం దీవించబడాలంటే అక్కుల్లా ప్రిస్కిల్లా వలె లెగాలి, అంటే వారిలాగా మారిపోవాలి. కొట్టుగట్టిగా చెప్పలో, కొట్టుగట్టిగా చెప్పలో. హల్లెలూయా, 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 హల్లెలూయా. వాళ్ళు ఎలా మారారు తెలుసా? వాళ్ళ ఇంటిని పరిచర్యకు అంకితం చేశారు వాళ్ళు. చెప్పండి గట్టిగా, వారి ఇంటిని ఎలా చేశారు డాడీ? గట్టిగా చెప్పండి, చెప్పండి గట్టిగా. పరిచర్యనే వాళ్ళ ఇంటిని అంకితం చేశారు. చూడండి, రోమాపత్రిక 16వ అధ్యాయం 3-5 చదవండి. 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. 16వ అధ్యాయం 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పని వారైన, క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అక్కుల్లాకును నా వందనములు చెప్పుడి. ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎపైనెటుకు వందనములు. హల్లెలూయా, హల్లెలూయా. చదువు 3-4 చదవండి ఒకసారి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించేశారు. మరియు వారి ఇంటిలో ఉన్న సంఘముకు వందనములు చెప్పుడి. హల్లెలూయా. చూడండి, వారి ఇంటిలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసేసుకున్నారు. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారు అందరూ వీరికి కృతజ్ఞులై ఉండిరి. హల్లెలూయా. చూడండి, వారి ఇంటిని కూడా దేవునికి ఇచ్చేశారు. ఈరోజు మీ ఇల్లును కూడా దేవుని సేవ కోసం తెరవండి. మీ ఇంట్లో ఒక 10 మంది కలిసి కూడుకునే సమాజ మందిరం లాగా మారాలి. కొట్టుగట్టిగా చెబలో. హల్లెలూయా. మీ ఇల్లు కూడా నలుగురు కూర్చొని ప్రార్థించే స్థలముగా మారాలి. మీ ఇల్లు పరిశుద్ధ స్థలముగా మారాలి. మీ ఇల్లు రచ్చబండలాగా మారొద్దు. మీ ఇల్లు పంచాయతీ స్థలంగా మారొద్దు. మీ ఇల్లు ప్రార్థనా మందిరముగా మారాలి, ప్రార్థనా స్థలముగా మారాలి. నలుగురు పరిశుద్ధులు వచ్చి 10 మంది పరిశుద్ధులు వచ్చి నీ ఇంట్లో కూడుకొని ప్రార్థన చేసే సమాజంగా మారాలి. కొట్టుగట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏమనాలి? నేను ఉండలేను ప్రభువా నువ్వు లేకుండా. ఆమెన్, ఆమెన్. యేసయ్య లేకుండా ఎంతమంది ఉంటారా? నేనైతే ఉండలేను. మీరు ఉంటారా? యేసయ్య లేకపోతే నేను ఉండలేను అన్నవారు చేతులు చూపెట్టండి. సాయి, నా మాటలు అర్థమవుతాయా? చేతులు చెప్పు. హల్లెలూయా. నేనుండలేనయా, నే బ్రతకాలేనయ్యా, నేనుండలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. ఇప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. సౌందర్య ఎక్కడుంది? కనపడట్లేదు. సౌందర్య ఎక్కడుందమ్మా? సౌందర్య, నీ పేరేంట్రా? సువార్తమ్మ. నీ వెనకాల శారద, సువార్తమ్మ, సౌందర్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు. టీవీ బలం ఉన్నదే, లేకపోతే నీ సీర భలే ఉన్నదే సెల్లే, కమ్మలు భలే ఉన్నాయి సెల్లే. ఇవి కాదు. సౌందర్య ఇంటికి వెళ్ళి ఏం చేయాలా? మోకరించాలా. ఒక 5 నిమిషాలు ప్రేయర్లో గడపండి. లోకానుసారమైనటువంటి మాటలు మాట్లాడకుండా
ఒక 5 నిమిషాలు సౌందర్య ఇంట్లో మోకరించు. ఒక 4 చెల్లెళ్ళని మోకరించు. సంఘంలో లెగాల, స్త్రీల కూడికలు పెట్టే చెల్లెలు లెగాలి, రావాలి ముందుకు. అన్నా నేను పరిచర్య చేయాలని ఆశతో ఉన్నాను. అక్క నేను పరిచర్య చేయాలని ఆశతో ఉన్నాను. అక్క వారానికి 1 రోజు లేదా వారానికి 2 రోజులు నేను స్త్రీల కూడిక పెడతానక్క, షమ్మునిగూడెంలో పెడతా అక్క. 1 రోజు షమ్మునిగూడెంలో, 1 రోజు కారకొండలో, 1 రోజు బిల్లుడుతండలో, 1 రోజు కొత్తగూడెంలో, 1 రోజు హేమచంద్రాపురంలో. అక్క నేను దేవుని పరిచర్య చేయాలని ఆశతో ఉన్నాను. ఉన్నారా ఒక్కరైనా? ఎలా దీవెనలు వస్తాయి, ఎలా ఆశీర్వాదాలు వస్తాయి? ఎంతసేపటికి నువ్వు, నీ పిల్లలు, నీ భర్త, మీ పనులే. దేవుని పని కోసం నువ్వు ఆలోచిస్తే నీ పని కోసం ప్రభువు ఆలోచిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నేనుండాలేనయ్యా నీ పరిచర్య లేకుండా, నేనుండాలేనయ్యా నీ సేవ లేకుండా. ఒక్కరోజు ఇంట్లో ఖాళీగా ఉంటే నిద్ర పట్టదు నాకు. ఆమెన్. నాకు యాక్సిడెంట్ అయింది, మమ్మీకి కారు మొత్తం దుగ్గైంది. ఇక నా మంచి కోరుకునేటోళ్ళు ఉంటారు కదా, అంటే పాపం వాళ్ళని విమర్శించాలని నేను కాదు, కానీ మీ మంచిగా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. కానీ మీరు మీటింగ్లు ఆఫ్ చేసుకోండి, తగ్గించుకోండి అంటే వాళ్ళు మంచి కోసమే. కానీ నేనేం చేసినా తెలుసా? నాకు యాక్సిడెంట్ అయిన తర్వాత నర్సీపట్నంలో 3 రోజులు సభలు పెట్టిన. కొట్టు గట్టిగా చెప్పండి, 2 చేతులు పోయి హల్లెలూయా. మెడే ఇరుగని, కాళ్ళే ఇరుగని, అవసరమైతే ఈ ప్రాణమే పోని, పరిచర్య లేకపోతే మేము ఉండలేము. ఆమెన్. నేనుండాలేనయ్యా నేనొక్కడే పాడొద్దు, ఈ పాట మనందరము కలిసి పాడాలి. అది కాదు, గుండె లోతుల్లో నుంచి ఆమెనండి మనస్ఫూర్తిగా దేవునికి చెప్పుకో. నేనుండాలేనయ్యా నీ పరిచర్య లేకుండా. చెప్దామా? పాడదామా? చెప్పండి అమ్మా. నేనుండాలేనయ్యా నీ పరిచర్య లేకుండా, నేనుండాలేనై. చేతులు పైకి లేపి. నీవే లేకుండా నేనుండాలేనయ్యా నీ రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా. అక్క ఎక్కడి నుంచి వచ్చినావు? ఎక్కడి నుంచి వచ్చారు? అనంతపూర్. నువ్వు అనంతపూర్ నుంచి వచ్చి తేజయ్య గారు ఎలా బట్టలు వేసుకున్నాడు, తేజయ్య గారు ఆఫీస్ రూమ్ ఎలా ఉంది, తేజయ్య గారు చర్చి ఎలా ఉంది, ఇవి కాదు. యేసయ్య నువ్వు దీవిస్తేనే కానీ ఇక్కడ నుంచి పోను. ఆమెనండి. నువ్వు ఎవరితో గడపడానికి వచ్చావు? దేవునితో. ఆమెన్. దేవునితో గడిపితేనే నీ బ్రతుకు మారుతుంది. దేవుని సన్నిధిలో కొన్నిసార్లు సీసీ కెమెరా చూస్తాను నేను. ఎందుకు తెలుసా? చైర్లు ఎవరు తీస్తున్నారు, ఇస్తరాకులు ఎవరు తీస్తున్నారు, మందిరం ఎవరు ఊడుస్తున్నారు అని చూస్తా. ఎవరిని? నేను ఒక మనిషిని. నేనే అలా చూస్తే నా దేవుడు ఎంతలా చూడాలి? దీవెన కావాలా? ఈరోజు అందరు వెళ్ళిపోయిన తర్వాత భార్య భర్తలుగా వెళ్ళి బాత్రూంలో కడగండి. జీతం పాస్ అమ్మ తేజ్ అయ్యాడు,
లోక రక్షకుడు, సర్వశక్తిమంతుడు, సజీవుడైన యేసయ్య నీకు శీఘ్రముగా దీవెనలు ఇస్తాడు. ఆమేనండి. హల్లెలూయా. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేను ఏమైపోదునో. నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా. ఓ నీవే లేకుండా, నీ పరిచర్య లేకుండా, నీవే లేకుండా, నీ పరిచర్య లేకుండా. నీవే లేకుండా, నీ పరిచర్య లేకుండా. గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. నీ పరిచర్య లేకుండా రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా పరిచర్య చేస్తూ ఉంటానయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా పరిచర్య చేస్తూ ఉంటానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీ పరిచర్య లేకుండా నేనుండాలేనయ్యా, నీ సన్నిధి లేకుండా నే బ్రతకాలేనయ్యా. అమ్మా, త్యాగముతో నిలబడ్డారు ఆ దంపతులు, సమర్పణతో నిలబడ్డారు. హక్కుల్లో ప్రిస్కిల్లో వారు అపోస్తుడైనటువంటి పౌలు కోసం ప్రాణాలు కూడా పెట్టారు. ఆమేనండి. ఇది సాధారణమైనటువంటి ప్రేమ కాదు, ఇది త్యాగముతో కూడినటువంటి ప్రేమ. ఇది మాటల్లో వివరించలేని ప్రేమ కాదు, సమర్పణతో కూడినటువంటి ప్రేమ. అటువంటి ప్రేమ కలిగినటువంటి సంఘ బిడ్డలు లెగ్గాలి. ఎప్పుడైనా భార్య భర్తలు మాట్లాడుకున్నారా? అక్క గురించి, అన్న గురించి, తేజన్న గురించి, బ్లెస్ అక్క గురించి. వాళ్ళకు మనం అండగా నిలబడాలి, వాళ్ళకు మనం అండగా నిలబడాలి, వాళ్ళ కొరకు మనం నిలబడాలి, పరిచర్య కోసం మనం నిలబడాలి. మనుషులను బట్టి నువ్వు ఆగిపోవచ్చు, దీవెన కోల్పోతా. ఏ మనుషుల వైపు మీరు చూడొద్దు, ఏ బంధువుల వైపు మీరు చూడొద్దు, దేవుని వైపు చూడాలా, దేవుని పరిచర్య వైపు చూడాలి. నిజమైన సేవలో త్యాగం ఉంటుంది, నిజమైన పరిచర్యలో సమర్పణ దాగి ఉంటుంది. ఈరోజు నువ్వు చేసే పరిచర్యలో స్వార్థం ఉంటే,
నువ్వు చేసే పరిచర్యలో స్వార్థం ఉంటే దీవించబడలేవు. హల్లెలూయా. నువ్వు చేసే పరిచర్యలో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. మనుషుల వైపు చూస్తే మనం బ్రతకలేం. మనుషుల మాటలు వింటే మనం బ్రతకలేం. మనుషుల మాటలు వింటే దేవుని సేవలో ముందుకు నడవలేం. మనుషులు మాటలు వింటే ఒక్క రోజులో గుండె ఆగి చస్తాం. ఎవ్వరి మాట మనం వినొద్దు. మన ఊపిరి యేసయ్యలాగా మారాలి. మన ఊపిరి పరిచర్యలాగా మారాలి. పరిచర్య ఎప్పుడైతే దూరం అవుతుందో అప్పుడు మన ప్రాణం పోవాలి. నువ్వు దేవునితో చేసే తీర్మానం, దేవునితో తీసుకునే తీర్మానం, నువ్వు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, నువ్వు ఎప్పుడు మట్టిలో కలుస్తావో అప్పుడే నువ్వు పరిచర్యకు దూరం కావాలి. నువ్వు ఎప్పుడైతే మట్టిలో కలుస్తావో అప్పుడే పరిచర్య దూరం అవ్వాలి తప్ప చిన్న చిన్న దానికి నువ్వు ఆగిపోతే నీ జీవితంలో అద్భుతం జరగదు. ఒక షునేమిని స్త్రీని చూడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీవు నా సేవకునికి అండగా నిలుస్తావా? నా పరిచర్య చేస్తున్న బిడ్డకు అండగా నిలబడతావా? దేవుడు అడుగుతున్నాడు. నా బిడ్డకు నువ్వు అండగా నిలబడతావా అంటే నేను నిలబడతా అని మాటల్లో కాదు, నీ చేతల్లో చూపించాలి. చిన్న దానికి అలిగి నువ్వు ఇంట్లో కూర్చుంటే నువ్వు పరిచర్యకు పరికి రావు. మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి. నువ్వు తీర్మానం మనుషులతో కాదు, దేవునితో తీసుకో. నువ్వు తీర్మానం తీసుకో. ప్రభువా, నేను నీ కొరకు నిలబడతాను. ప్రభువా, నేను నీతో తీర్మానం తీసుకుంటున్నా. చావైనా, బ్రతుకైనా, మరణమైన, రోగమైన, వ్యాధైన, అప్పులైన, కష్టాలు వచ్చిన, కన్నీళ్ళు వచ్చిన, నీ పరిచర్య కోసం నా ప్రాణం పెట్టడానికైనా నేను సిద్ధం. నీ పరిచర్య కోసం నా ప్రాణం పెట్టడానికి నేను, నా భార్య, నా పిల్లలు సమర్పించుకుంటున్నామయ్యా. ఈ భారభరితమైన పరిచర్యలో మేము తీర్మానం తీసుకుంటున్నాం. తీర్మానం తీసుకో. నువ్వు తీర్మానం తీసుకునే దాంట్లోనే నీకు రావాల్సిన దీవెనలు దాగి ఉన్నాయి చెల్లెమ్మా. నువ్వు తీసుకునే తీర్మానం బట్టి నీకు రావాల్సిన దీవెన, నీ భర్తకు రావాల్సిన దీవెన, నీ పిల్లలకు రావాల్సిన దీవెన ఆగిపోతున్నావా? చెప్పుడు మాటల ద్వారా ఆగిపోతున్నావా? వెనకడుగు వేస్తున్నావా? దేవుడు నీ పైన ఒక గొప్ప కృపించి ఆ కృపను కోల్పోకు అయ్యా. ఈ కృపతో కొనసాగించయా. సేవకునికి నేను అండగా నిలబడాలయ్యా. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా నేను నిలబడతానని మాటల్లో కాదయ్యా, నేను చేతల్లో చూపియాలయ్యా. చేతల్లో నేను చూపించాలయ్యా. ఎవరు నన్ను ఆపాలని ప్రయత్నం చేసినా, ఎవరు నన్ను వెనక్కి లాగినా, నేను నీ వైపు చూస్తున్న ఆ సేవకునికి నన్ను అన్నగా నిలబడతానయ్యా. ఈ పరిచర్యలో భారం కలిగి నిలబడతానయ్యా అని తీర్మానం తీసుకో. నువ్వు తీసుకునే తీర్మానం, ఈరోజు తీసుకునే తీర్మానం నీ పిల్లల చరిత్రను మారుస్తుంది. నువ్వు ఈరోజు తీసుకునే తీర్మానం నీ కుటుంబ చరిత్రను మారుస్తుంది.
అకుల్లా ప్రిస్కిల్లా వలె ఒక దైవ సేవకుని కొరకు ప్రాణం అర్పించేంతగా ఈరోజు ఈ సంఘములో ఒక్కరైనా ఉన్నారా? ఒక్కరైనా ఉన్నారా? అపోస్తుడైన పౌలు అన్ని సంఘాలు కట్టడానికి అటువంటి సమర్పణ కలిగినటువంటి బిడ్డలు ఉన్నారు కాబట్టి కట్టగలిగాడు. ఈరోజు నీ జీవితంలో ఒక గొప్ప సమర్పణ కలిగి ఉండి చెల్లి, గొప్ప సమర్పణ కలిగి ఉండు తమ్ముడా. వెనకడుగు వేయకు, ప్లీజ్ నిలబడు. దేవుని కోసం నిలబడు, దేవుని కోసం నిలబడు. ఈరోజు ప్రార్థన చేయ, ప్రభువా ఒక ప్రిస్కిల్ రావాలి, ఒక హక్కులు రావాలి. అలాంటి హృదయాన్ని మాకు ఇవ్వండి అయ్యా. సేవకులకు అండగా నిలబడే కృప, పరిచర్య కొరకు అండగా నిలబడే కృప మా కుటుంబాలకు, మా పిల్లలకు సేవకు ఉపయోగించు. నా ఇంటిని నీ పరిచర్య కోసం ఉపయోగించు. నాకున్న వాహనాన్ని నీ పరిచర్య కోసం ఉపయోగించు. నాకు పుట్టిన బిడ్డలను నీ పరిచర్య కోసం ఉపయోగించు. యేసయ్యా నేను అడుగుతున్నానయ్యా, నా భర్తని పరిచర్యలో వాడబడాలి, నా భార్యని పరిచర్యలో వాడబడాలి. నాకున్న సమయం, నాకున్న ఈ జీవితం నీ పరిచర్యకు అంకితం ప్రభువా అనొక తీర్మానం తీసుకో. ఈరోజు దేవుని సేవకునికి అండగా నిలబడిన వారు, దేవుని సేవకునికి అండగా నిలబడిన వారు దేవుని దీవెనల కింద నిలుస్తారో. దేవుని దీవెనలు ఇలా కుమ్మరిస్తారు. వారి కింద నిలబడే అధికారము, అర్హత దేవుని సేవకుని దగ్గర పరిచర్య చేసిన వారికే ఉంటుంది. ఈరోజు ఒక తీర్మానం తీసుకో. లేచి నిల్చోండి. అయ్యా నేను నా భార్య, నా పిల్లలు ఎవరి వైపు చూడబోయా, ఏ మాటల వైపు చూడబోయా, ముందుకే సాగిపోతామయ్యా. ఒక షునేమి స్త్రీ దైవ సేవకుడిని దైవ దృష్టితో చూసిందయ్యా, నేను కూడా నా సేవకుడిని దైవ దృష్టితో చూడాలయ్యా. అటువంటి చూపులను నాకు దయచేయి. ఈరోజు నువ్వు చెల్లివి కావచ్చు, తమ్ముడివి కావచ్చు, సేవకుని వైపు ఎటువంటి చూపుతో చూస్తున్నావు, సేవకునికి ఎటువంటి విలువనిస్తున్నావు, సేవకునికి ఎటువంటి విలువ నువ్వు కలిగి ఉన్నావు. సేవకునికి ఇచ్చే విలువలోనే దేవునికి ఇచ్చే విలువ దాగి ఉన్నదని మరచిపోతున్నావు చెల్లి, తమ్ముడా. సేవకునికి ఇచ్చే విలువలోనే, సేవకురాలికి ఇచ్చే విలువలోనే దేవునికి ఇచ్చే విలువ దాగి ఉన్నది. ఈరోజు అడుగు వేసాను, రెండు చేతులు ఆకాశం వైపు. అయ్యా పరిచర్య లేకపోతే మేము బ్రతకలేమయ్యా. అయ్యా నీ పరిచర్య లేకపోతే నేను బ్రతకలేనయ్యా. నీ పరిచర్య చేసే బిడ్డలుగా ఎంతమంది వెనక్కి లాగిన నీకోసం బ్రతుకుతానయ్యా. ఏడవండి, కన్నీరు కార్చండి. అయ్యా నీ కొరకు నేను నిలబడాలయ్యా, నా పిల్లలు నిలబడాలయ్యా. రోషం కలిగిన పరిచర్యలో నేను వాడబడాలి అయ్యా. హల్లెలూయా. నా మీద నీవు చూపు ప్రేమకైనా నాలో ఏముందయా, అసలు అర్థమే కాదయా. నాలో ఏముందయా,
అసలు అర్థమే కాదయా. జీవితాంతం నీ సన్నిధిలో యేసయ్యా యేసయ్యా ఒదిగి పోతానయ్యా. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరం కన్నీరు కారుస్తూ ఏడుద్దాం. అయ్యా నాకు నువ్వు కావాలి, నువ్వు లేకపోతే బ్రతకలేనయ్యా. మాలో ఏముందయ్యా మాకర్థమే కాదయా. మాలో ఏముందయ్యా మాకర్థమే కాదయా. జీవితాంతం నీ కౌగిలిలో యేసయ్యా యేసయ్యా ఒదిగిపోతానయ్యా. జీవితాంత నీ కౌగిలిలో మేమయా యేసయ్యా ఒదిగిపోతామయ్యా. మా పైన నీవు చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిల్లెనయా. మాలో ఏముందయా మాకర్థమే కాదయా. మాలో ఏముందయా మాకస్సలే కాదయా. జీవితాంతం నీ కౌగిలిలో మేమయా యేసయ్యా ఒదిగిపోతామయ్యా. అవునయ్యా, జీవితాంతం నీ కౌగిలిలో ఉండాలన్న ఆశ, జీవితాంతం నీ పరిచర్యలో ఉండాలని మాకు ఆశ ఉందయ్యా. నీ కొరకు బ్రతికే కృపను మాకు దయచి ప్రతి ఒక్కరం తీర్మానం తీసుకుందాం. ఒక హక్కుల్లో ప్రిస్కిల్ అవ్వాలి, నీ పరిచర్యలో నేను వాడబడతానయ్యా. ఎవరి వైపు నేను చూడానయ్యా, నీ వైపు నేను చూస్తానయ్యా. ప్రతి ఒక్కరం మీ రెండు చేతులు మీ తలల మీద పెట్టుకోండి. రెండు చేతులు తలల మీద పెట్టుకోండి. అయ్యా నా కుటుంబాన్ని దీవించు, నా పిల్లల్ని దీవించు అయ్యా. పరిచర్యలో నేను వెనక్కి వెళ్ళొద్దయ్యా. ఒక హక్కుల్లా ప్రిస్కిల్ అవ్వలే, ఒక షునేమి శ్రీ వలే అయ్యా. సేవకుని దైవ దృష్టితో నేను చూస్తామయ్యా, దైవికమైన చూపుతో నేను చూస్తామయ్యా. నీ పరిచర్య కొరకు సేవకుని కొరకు ప్రాణం పెట్టేంతగా అయ్యా నన్ను లేవనెత్త, నా కుటుంబాన్ని లేపు అయ్యా. నీ కొరకు బలమైన సాధనంగా మేము వాడపడాలి, బలమైన సాధనంగా మేము వాడపడాలి. సేవకునికి పరిచర్య కండగా మేము నిలబడాలయ్యా, నిలబడాలి. మమ్మల్ని బ్లెస్ చేయ్యా, బ్లెస్ చేయ్యా. కుటుంబాన్ని బలపరచండి, స్థిరపరచండి. మా జీవితాలు అద్భుతం జరిగించి వెనక్కి అడుగు వేయొద్దు. చెప్పుడు మాటల వల్ల వెనక్కి అడుగు వేయొద్దు. నీ కొరకు నిలబడతానయ్యా, నీ కొరకు నిలబడతాను. ఒక హక్కులా వలె ప్రిస్కిలా వలె నేను నా భార్య నిలబడతామయ్యా. నన్ను నిలబెట్టుకో, మమ్మల్ని నిలబెట్టుకో. మా కుటుంబాన్ని నిలబెట్టుకో, మా పిల్లల్ని నిలబెట్టుకో. నీ కొరకు భారము కలిగి పరిచర్య చేసే కుటుంబంగా నా కుటుంబాన్ని ఎన్నుకో ప్రభు. అస్సలు వెనక్కడుగు వేయొద్దయ్యా, అస్సలు వెనక్కడుగు వేయొద్దయ్యా. నీ కొరకు ఒక బలమైన సాధనముగా నన్ను వాడుకో అయ్యో. 28వ తారీఖు వైజాగ్లో 1000 మందిని నడిపించాయా.
ఈ పరిచర్యకు వ్యతిరేకంగా లేస్తున్న ప్రతి కాడి విరిగిపోవాలి. అయ్యా, నర్సీపట్నంలో 5, 6, 7 తేదీలలో సువార్త మహాసభలు జరగబోతున్నాయి. ఆ సువార్త మహాసభలను ఆశీర్వదించండి, నడిపించండి. ఆ పనులు జరుగుతున్నాయి. అక్కడ పరిచర్య చేస్తున్నా, మీటింగ్ పనులు చేస్తున్నా నోవాహు పాస్టర్ని దీవించు, వారి కుటుంబాన్ని దీవించు, వారి పరిచర్యను బ్లష్ చేయండి అయ్యా. ఈ పరిచర్యలో ఎంతమంది పరిచర్య చేస్తున్నారో వారందరూ వారి కుటుంబాలన్నీ దీవించబడాలి. వారి కష్టం ఎవరెవరైతే ఈ భారభరితమైన పరిచర్యలో ఎవరెవరైతే పరిచర్య చేస్తున్నారో వారి పరిచర్యలు దీవించబడాలి. వారి కుటుంబాలు వారు చేస్తున్న పరిచర్య ద్వారా వారి పిల్లల పిల్లలకి దీవెన రావాలయ్యా. బ్లెస్ చేయండి అయ్యా, కృపతో నింపండి, నీ మహిమతో, నీ శక్తితో, నీ బలముతో బిడ్డల్ని నింపుతురమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. చెప్పండి గట్టిగా, ఆమేన్. యేసు నామములో ఈ సంఘంలో హక్కుల్లా ప్రిస్కిల్లా వలె నిలబడుదురు గాక. చెప్పండి గట్టిగా, నిలబడుదురు గాక. కృప కలుగురు గాక. ఆమేన్.